అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి డబ్బులు అయితే వేయబోతున్నారండి. మీరు అనుకోవచ్చు, ఈడేంటి రోజు డబ్బులు వేస్తారంటున్నారు కానీ డబ్బులు పడట్లేదు అనుకోవచ్చు. డబ్బులు అయితే పడతాయండి. ఎందుకంటే ఇంతకుముందు డబ్బులు ఎవరికైతే పడలేదో వారికి మాత్రమే పడుతున్నాయి, అందరికీ జమ కాదు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. కాబట్టి ఈడేంటి రోజు డబ్బులు పడతాయి అంటున్నారు, డబ్బులు పడట్లేదని అనుకోవద్దు. ఎవరికైతే గతంలో విడుదల చేసినటువంటి రైతు భరోసా పీఎం కిసాన్ కానీ, ఉచిత పంటల బీమా కానీ, సున్నా వడ్డీ డబ్బులు కానీ, ఈ డబ్బులు గతంలో ఎవరికి పడలేదో వారికి మాత్రమే పడతాయి. అందరికీ పడాలంటే పడవు. పొద్దునకులు వేయదు గవర్నమెంట్, ఇబ్బందుల్లో ఉండదు మన రాష్ట్రం. కాబట్టి మనకు డబ్బులు అయితే పడవు. ఎవరికైతే పడలేదో వారికి మాత్రమే పడతాయి. ఇక ఎవరికి డబ్బులు పడతాయి, ఎవరికి డబ్బులు పడవు అనే వివరాలు అయితే తెలుసుకుందాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కూడా నొక్కండి. గంటే కొట్టరు మీరు. ఇక వివరాల్లోకి వెళ్తే, మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ డబ్బులు పడతాయి. బాధపడొద్దండి, డబ్బులు అయితే వస్తాయి అందరికీ. ఎందుకు వస్తాయి అంటే, మీకు ముందు విడుదల చేసినటువంటి రైతు భరోసా పీఎం కిసాన్ 13,500 కానీ, సున్నా వడ్డీ కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇంతకుముందు మీకు పడకుండా ఉంటేనే ఇప్పుడైతే పడతాయి, లేకపోతే పడవు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను, వీడియోని సుత్తి కొడుతున్నారు అంటారు కానీ మీరు చెప్పిన పని మాత్రం చేసుకోవట్లేదు. అందరినీ మనకు ఈకేవైసీ చేసుకోమని నేను ముందు నుంచి చెప్తానే ఉంటా. ఇప్పుడు కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 78% మంది రైతులు మాత్రమే ఈకేవైసీ చేసుకున్నారంట. అంటే మనకి ఇంకా 28% మంది ఈకేవైసీ చేసుకోలేదు. వాళ్ళు డబ్బులు ఎట్లా పడతాయి? డబ్బులు పడవు కదా. ఈకేవైసీ చేసుకోవాలా. అలాగే బ్యాంక్ అకౌంట్కి ఆధార్, ఫోన్ నెంబర్ కూడా లింక్ చేసుకోండి. మీకు పెండింగ్ పథకాల డబ్బులు అయితే ఈరోజు కూడా మరికొన్ని జిల్లాల వరకు పడుతూ ఉన్నాయి. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కూడా నొక్కండి, సబ్స్క్రైబ్ చేయండి.